జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనుకుంటా ఇయాల అందరు ఇదే గీతం పాడుతున్నారు. ఇదే పాటను స్టేటస్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి పుష్కర కాలం అవుతున్న సందర్భంగా ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను మల్లోపారి నెమరేసుకున్నారు ఉద్యమకారులు, కవులు, కళాకారులు. ఇయాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఏడేడా ఎట్లెట్లా జరిగినాయో పురాగా చూద్దాం పాండ్రోల్లా. ముదుగాలు గన్ పార్కు అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా నివాళులు అర్పించారు. అటెంక ఆడికెంచి పరేడ్ గ్రౌండ్ పోయి ఆడ జాతీయ జెండా ఆవిష్కరించిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఆడ మాట్లాడుకుంటా జై తెలంగాణ, తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. అట్లా ఈ 2.5 ఏళ్లలో చేతిపాటి సర్కారు చేసిన పనుల గురించి వివరించిండు సీఎం రేవంత్ అన్న. వాస్తవానికి ఇంకా మాట్లాడేది షాన్నే ఉండే గాని ఎండ బాగున్నదని ప్రసంగాన్ని నడిమిట్లనే ఆపేసిండు. తెలంగాణ శాసనసభ ముంగట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు జాతీయ జెండా ఆవిష్కరిస్తే మండలి చైర్మన్, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చేతిపాటి ఆఫీసు గాంధీ భవన్ లా పిసిసి పెప్ప మహేష్ అన్న జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక గిట్లా మాట్లాడిండు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్లీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాం. ఇక అటు కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లా కేటీఆర్ అన్న జెండా ఎగిరేసిండు. అటెంక కొంతమంది మహిళా కళాకారులకు సన్మానం చేసిండు. ఇక ఆడ మాట్లాడుకుంటా ఇట్లాంటి అబద్ధాలతో, యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి అబద్ధాలు చెప్పి చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఇట్లా చేతిపాటి సర్కారును గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్. ఇక అటు పువ్వు పార్టీ ఆఫీస్ లా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ సారు జెండా ఎగరేసిండు. అటెంక సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తున్నారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయిందని గరానికి వచ్చిండు సంజయ్ అన్న. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రధాని మోడీ సారు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు. ఇక పాత గవర్నర్ తమిళిసై మేడం కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకుంటా వీడియో విడుదల చేసింది. తెలంగాణ ప్రజలందరికీ, సోదర సోదరులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరూ ఎప్పటికీ నా హృదయానికి దగ్గరే ఉన్నారు. మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న గంగారాం నగర్ లా జెండా ఎత్తే ముచ్చట్ల రెండు పార్టీల నడుమ లడాయి నడిచింది. కారు పార్టీ కౌన్సిలర్ జెండా ఎగిరైతే కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎత్తిన జెండాను దించి మరీ పట్టుకొని పోయిందని అక్కడ జనాలు బాగానే గరానికి వచ్చిర్రు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇయాల దుండిగల్ జిహెచ్ఎంసీ ఆఫీసులో ఉన్న అమరవీరుల స్తూపాన్ని ఇటు జిహెచ్ఎంసీ అటు రెవెన్యూ అధికారుల వాళ్ళు పట్టించుకోలేదని గరానికి వచ్చిన ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు నీళ్లతోని స్తూపాన్ని గాడి పూల దండలేసి అమరులకు నివాళులు అర్పించిండు. మొత్తానికైతే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంతటా ఘనంగా చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి ఆ తెలంగాణ ప్రజలందరికీ మన జోర్దార్ తరపున కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం.